రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును సిట్ ప్రశ్నిస్తుంది. తెలంగాణ భవన్ నుంచి పలువురు నేతలతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కానీ హరీష్ రావు ఒకరినే సిట్ కార్యాలయం లోపలికి అనుమతించారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రుతురాజ్ తో పాటు ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్ రెడ్డి, మరో ముగ్గురు అధికారుల సమక్షంలో విచారణ కొనసాగుతుంది. కాగా సిట్ ఆఫీస్ కు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు గోపాల్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. హరీష్ రావు వెంట వచ్చిన బీఆర్ఎస్ నాయకులను సిట్ ఆఫీస్ వద్ద నుంచి పోలీసులు వెనక్కి పంపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును సిట్ ప్రశ్నిస్తుంది. తెలంగాణ భవన్ నుంచి పలువురు నేతలతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం అయితే మాజీ మంత్రి హరీష్ రావు అయితే సిట్ ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే చాలా మంది బీఆర్ఎస్ నాయకులను కూడా సిట్ ఆఫీస్ వద్ద నుంచి ఆ పోలీసులు వెనక్కి పంపుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఉదయం సిట్ కార్యాలయానికి హరీష్ రావు ఒకరే వచ్చారు. హరీష్ రావు లాయర్లను కూడా లోపలికి అనుమతించాల్సి కొన్నప్పటికీ హరీష్ రావు లాయర్ని మాత్రం అనుమతించలేదు. హరీష్ రావు ఒక్కడినే సిట్ బృందం అయితే విచారించింది. మరి నేడు అదే తెలంగాణ భవన్ నుంచి మన నేతలతో ఆయన జూబ్లీలోని పోలీస్ స్టేషన్ కు వచ్చారు. హరీష్ రావు ఒకరే సిట్ ఆఫీస్ లోకి వెళ్లాలని అనుమతి ఇచ్చారు. ఆయనతో పాటు ఏసీపీ వెంకటగిరి, అలాగే ఎస్పీ రవీందర్ రెడ్డి కూడా విచారిస్తున్నారు. మరి హరీష్ రావుతో పాటు అంటే జూబ్లీహిల్స్ సిట్ ఆఫీస్ కి ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే రావడం జరిగింది. హరీష్ రావు వెంట వచ్చిన బీఆర్ఎస్ నాయకులు సిట్ ఆఫీస్ నుంచి పోలీసులు అయితే వెనక్కి పంపారు. అయితే హరీష్ రావు మాత్రం ఎన్ని కేసులు పెట్టినా సరే ఓరాన్ని వదిలిపెట్టమన్నట్టుగా కూడా చెప్తున్నారు. సిట్టు విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడారు. ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణకు పంపినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను వదిలేదు లేదు అనేటట్టుగా ఆయన సవాల్ విసరడం జరిగింది. ఇక ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాం, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎన్ని నోటీసులు ఇస్తున్నారు, ఎన్ని విషయాలకు హాజరవుతానని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. మరి రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నా అంటే నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ధైర్యంగా వెళ్తున్నాం, అడిగిన వాడికి సమాధానం చెప్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు చెంప 2 మందిలో సమాధానం ఇచ్చినప్పటికీ నువ్వు ఎన్ని గిమ్మికులు చేసినా కూడా నేను వదిలిపెట్టను అంటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ అయితే విసరడం జరిగింది. మరి ఈ కుంభకోణాలు బయటపడతాయని ఉండడంతో కేసీఆర్ నాయకత్వంలో దాడితీరిన నాయకత్వంలో ఉద్యోగకారుల మేమంతా కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా కేసులు వదిలిపెట్టామన్నట్టు కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ప్రస్తుతం హరీష్ రావు ఇంకా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం అదే 4 గంటల వరకు కూడా విచారించే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు సిట్ బృందం అంతా కూడా అంటే ప్రభాకర్ రావుని ఏ రీతి అయితే విచారించారో, ఎందుకు విచారించారో ఆ విధంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇంకా ఏ ప్రశ్నలు లేవనెత్తున్నాయి దీంట్లో అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా ఫోన్ టాపిక్ పైన కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు. ముఖ్యమంత్రి తెలంగాణలో లేని సందర్భంలోనే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు రావడం, విచారణ అంటే శిక్షణ విషయం నాకు తెలియదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం. మరి ప్రస్తుతం తాజాగా అదే పరిస్థితి మరోసారి పునరావృతమైంది. ముఖ్యమంత్రి లేని సమయంలో మాజీ మంత్రికి అయితే రైట్, థ్యాంక్ యూ మహేందర్.